హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి చూపిస్తున్నానండి. అది కూడా పక్కా కొలతలతో సంవత్సరం పాటు నిలువ ఉండే మామిడికాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ తీసుకొచ్చినాక మంచిగా వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి. ఒకరోజు మొత్తం అందులో ఉంచితే ఇంకా బాగుంటాయి. నైట్ తీసుకొచ్చి నైట్ మొత్తం అందులో వేసి నానబెట్టి పొద్దుగాల పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మంచిగా వాటర్లో వాష్ చేసుకొని ఏం లేకుండా మంచిగా కడుక్కోవాలి. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఇంట్లోనే గాలికి. ఇలా మంచిగా ఆరబెట్టుకున్న తర్వాత మనం ఇంట్లోనే ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు అండి. కొంతమంది బయట కొట్టేస్తారు. మా ఇంట్లో అయితే మా హస్బెండే కొట్టాడు. చాక్తోనే ఈజీగా కట్ చేశాడండి. పిక్కతోటే పెట్టాము, అయినా కూడా ఈజీగానే కట్ అయింది. చాలా అంటే చాలా సింపుల్గా చేసేసారు. చూసారా ఇంత ఈజీగా కట్ అవుతుంది కదా. ఇలా కట్ చేసుకోవచ్చు మనం చాక్తోటి కూడా. ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. మనకి ఏ సైజు కావాలంటే అంత సైజు. కొంతమంది పొడిగా పెట్టుకుంటారు, కొంతమంది చిన్నగా పెట్టుకుంటారు, కొంతమంది మీడియం సైజులో పెట్టుకుంటారు కదా. మేమైతే మరి చిన్న కాదు మరి పెద్ద కాదు, మీడియం సైజులో పెట్టాము. కట్ చేసాము ఫస్ట్. ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాక ఈ సైజులో ఉంటాయి. ఈ సైజులో మాత్రం కట్ చేసి పెట్టుకున్నాము. ఇందులో సన్న పొర ఉంటుంది, అది ఖచ్చితంగా తీయాలి, లేకపోతే పచ్చడి పాడవుతుంది. ఇలా మంచిగా క్లీన్ చేసుకొని క్లాత్ తోటి తుడిచేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా క్లాత్లో వేసి మనం పచ్చడికి యూస్ చేసేటప్పుడు తెల్ల క్లాత్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అన్నీ క్లీన్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి గాలికి. మనం ఫస్టే ఈ పని చేసి పెట్టుకున్నాక పచ్చడి చేసేంతవరకు పచ్చడికి ప్రిపేర్ చేసేంతవరకు ఇవన్నీ గాలికి ఆడతాయి ఇంట్లోనే. పచ్చడి చేసేటప్పుడు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే త్వరగా అయిపోతుంది కదా, చాలా సందడిగా చాలా బాగుంటుంది కదా. మేమైతే అందరం కలిసి పెట్టామండి. మా ఇంట్లో మా పాప, బాబు, మా హస్బెండ్ అందరం కలిసి వాళ్ళని ప్రిపేర్ చేసి ఇచ్చారు. ముక్కలు కట్ చేసి తూడ్చి ఆరబెట్టి ఇచ్చారు. నేనైతే పచ్చడి కావాల్సినవి అని ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ కొంచెం ఎండలో ఆరబెట్టాలండి, పచ్చితనం ఏం లేకుండా. ఎండలో ఆరబెడితే కొద్దిసేపు పెడితే సరిపోతుంది. ఇలా కొంచెం ఎండబెట్టినాక మనం కావాలంటే కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. నేనైతే వేయించుతున్నాను లైట్గా. కొంతమంది అలాగే చేస్తారు, పచ్చిగా అనిపిస్తుంది. నాకైతే కొంచెం ఫ్రై చేస్తేనే బాగుంటుందని నేను ఫ్రై చేశాను. అన్నీ కరెక్ట్గా కొలత ప్రకారం వేసుకుంటే పచ్చడి కూడా పాడవకుండా ఉంటుందండి. మెంతులు, జీలకర్ర సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. 100 గ్రామ్స్ వేసుకోవాలి. తర్వాత మనం కారమైన, మెంతి పొడైనా, ఉప్పు అయినా మనం కాయలకి తీసుకున్నంత కేజీ ముక్కలకి 100 గ్రాముల ఉప్పు, కారం, మెంతి పొడి పడుతుంది. అవన్నీ మనం కరెక్ట్ కొలత తీసుకొని వేసుకుంటే అప్పుడు చాలా బాగుంటుంది. ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా మనం చల్లార పెట్టుకున్న తర్వాతనే మిక్సీ వేసుకోవాలి. లేదంటే వేడిగా వేసిన పచ్చిదనంతో ఖరాబ్ అయిపోతుంది. ఇవన్నీ కరెక్ట్గా వేసుకొని మంచిగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం వేగితే సరిపోతుంది. నేను పచ్చిదనం లేకుండా ఉండాలని నేను వేయించుతున్నాను. లేదంటే అలా చేసుకోవచ్చు, డైరెక్ట్ అయినా చేసుకోవచ్చు మిక్సీ వేసుకొని. చూసారా, ఇందులో కూడా ఏం డస్ట్ ఏం లేకుండా క్లీన్ చేసుకొని మనం వేయించుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర ఈ 3 డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు, జీలకర్ర సేమ్ క్వాంటిటీ వేసుకోవాలి. ఆవాలు, ఉప్పు, కారం 3 ఈక్వల్గా తీసుకోవాలి. అప్పుడైతేనే పచ్చడి కరెక్ట్గా వస్తుంది. మనం ఏవి వేయించుకున్నా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల దాకా కుక్ అవుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఇలా చల్లారి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే అప్పుడు మనం పచ్చడి. మామిడికాయ పచ్చడి అండి. కరెక్ట్ 4 కేజీల కొలత చెప్తున్నాను. దానికి ముందుగా ఇలా ముక్కలు కొట్టించి పెట్టుకోవాలి మామిడికాయలు. దీంట్లో ఏమి ఉండకుండా చూసుకోవాలి. తర్వాత ఉప్పు, ఆవాల పొడి, వెల్లుల్లి కొంచెం
ఇలా మిక్సీ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి, మెంతిపిండి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మళ్ళీ కారం. ఆయిల్ ప్యాకెట్స్ 2 kgs ఖచ్చితంగా పడతాయి. వీటికి కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు తయారయ్యే విధానం, ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దీంట్లో తడి ఏమి ఉండకుండా చూసుకోవాలండి. ఇందులో ఫస్ట్ అన్ని ఇలా ముక్కలన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ అరగిల ఆయిల్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ వేసుకోవాలి. ఇది పక్కకు పెట్టుకొని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో నానితే బాగుంటుంది, ముక్క కూడా చాలా గట్టి పడుతుంది. ఇలా ముక్కలకంతా ఆయిల్ పట్టించినాక ఒక అర్ధగంట సేపు ఇలాగే ఉంచాలి. తర్వాత మనం కలుపుకునేటివన్నీ తర్వాత కలుపుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆ కలర్ ఉంటే చాలా బాగుంటుంది. పచ్చళ్ళలో పసుపు వేయరు కానీ నేను వేస్తున్నాను. దీనివల్ల రుచి అయినా కలర్ అయినా చాలా బాగుంటుంది. ఇలా ముందుగానే కలిపి పెడితే ముక్క గట్టి పడుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది పచ్చడి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ పౌడర్ చేసినా ఏది చేసినా తడి అస్సలు ఏం లేకుండా చూసుకోవాలి. ఇది మంచిగా చేసుకున్న తర్వాత నీట్గా ఉన్న ప్లేస్లోనే మాత్రమే పెట్టుకోవాలి. ఇలా అన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత ఇది మనం ఇందులోనే ఈ పౌడర్లన్నీ ఇందులోనే కలపకుండా ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులో కలుపుకోవాలి. మనం అవన్నీ మిక్స్ చేసుకునేంత వరకు ఇది నానుతుంది. అప్పటి వరకు ఇది పక్కకు పెట్టేద్దాం. ఇంకో ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇది మొత్తం ఇందులో వేసేసుకోవాలి. దీనికి పల్లి నూనె అయితేనే బాగుంటుంది, లేదంటే పప్పు నూనె అయినా బాగుంటుంది. నేనైతే పల్లి నూనె ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆయిల్ మొత్తం ఇందులో వేసుకోవాలి. మిగతా ఆయిల్ పోపు పెట్టుకునేటప్పుడు అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముక్కలు 4 కిలోలు తీసుకున్నాం కదా, ఉప్పు కూడా 400 గ్రాములు తీసుకోవాలి. కల్లుప్పు అండి, కల్లుప్పుని మిక్సీ వేసుకున్నాను. కల్లుప్పు అయితేనే బాగుంటుంది. దీనికి ఉప్పు 400 గ్రాములు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. కారం కూడా అంతే, కారం కూడా 400 గ్రాములు. ఇది పట్టించిన కారం అండి. కొన్న కారం కంటే ప్యాకెట్ కారం అయితే పట్టించిన కారమే బాగుంటుంది. మంచి రంగున్న మిరపకాయలు తీసుకొని ఇలా మనం పట్టించుకుంటేనే, ఉప్పు కలపకుండా పట్టించుకుంటేనే బాగుంటుంది. ప్యాకెట్ కారం అయితే అస్సలు బాగోదు. నాకైతే పట్టించిన కారమే బాగుంటుంది అని నేను పట్టించిన కారమే వేస్తున్నాను. ఇది కూడా 400 గ్రాములు. ఇది మెంతిపిండి అండి, కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ వేసుకున్నాను. ఇది ఒక 100 గ్రాములు వేస్తున్నాను. జీలకర్ర కూడా అంతే అండి. పచ్చళ్ళలో అసలు జీలకర్ర పొడి వేరు, నేనైతే వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇది కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ వేసుకున్నాను. ఇది కూడా 100 గ్రాములు. తర్వాత మెంతిపిండి అండి, ఇది కూడా 400 గ్రాములు అండి. ఇది కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నాను. మీకు కావాలంటే పచ్చిదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ కలుపుకోవాలండి మంచిగా కలిసేలాగా. మనం డైరెక్ట్గా ఇందులో వేస్తే కొంచెం ముక్కలకు పడుతుంది, పట్టదు. ఇలా మనం ఆయిల్లో కలుపుకున్న తర్వాత అందులో కలుపుకోవడం వల్ల చాలా మంచిగా కలుస్తుంది, చాలా బాగుంటుంది కూడా. ఉప్పు మాత్రం ఖచ్చితంగా ఎండలో పెట్టి ఆరిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. సన్నుప్పు కంటే కల్లుప్పు మిక్సీ వేసుకుంటేనే అప్పుడైతేనే బాగుంటుంది.
కొన్ని ఆ ఉప్పు సప్పగా ఉంటాయి, కొన్ని ఉప్పిసం ఉంటాయి కాబట్టి కల్లుప్పు అయితేనే కరెక్ట్ టేస్టీగా ఉంటుంది, పర్ఫెక్ట్ కొలత వస్తుందండి. మీరు పచ్చడి పెట్టుకునేటప్పుడు కల్లుప్పు ప్రిపేర్ చేయడం మంచిది. చూసారా, ఇలానే కలిపి పెట్టుకోవాలి. ఇలా మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు పోపు వేసుకోవాలండి. పోపు వేసుకొని చల్లారైన తర్వాత అప్పుడు ఈ మిశ్రమం ఇందులో కలుపుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. మిగిలిన ఆయిల్ 1/2 లీటర్ ఆయిల్ ఉంది కదా, ఇందులో వేసుకోవాలి. పోపుకి మనం అందులో 1.5 కేజీ వేసాం, ముక్కలకు 1/2 లీటర్ పోసాం కదా ఫస్ట్. తర్వాత మనం కారం పట్టించినప్పుడు 1 కేజీ ఆయిల్ పోసాము, ఇప్పుడు 1/2 లీటర్ ఆయిల్ వేసాము. మొత్తం 2 కేజీస్ అండి. ఆయిల్ ఎంత ఉంటే అంత మంచిగా ఉంటుంది, పచ్చడి కూడా ఖరాబ్ అవ్వకుండా. ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి పోపు దినుసులు వేసానండి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. ఇవి వేగిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇది నురుగు నురుగు వస్తుందండి, మనకి పల్లి నూనె కదా, ఇలా నురుగు ఉంటుంది. ఇది ఇలా ఫ్రై అయ్యేంత వరకు నురుగు నురుగునే ఉంటుంది. మనకి ఎల్లిపాయ అనేది బ్రౌన్ కలర్ వస్తే అప్పుడు బాగుంటుంది. చూసారా, ఇంకా పచ్చిగానే ఉంది. ఇది మొత్తం మంచిగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత, మాడొద్దు, కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. అప్పుడు ఈ నురుగు కూడా పోతుంది. పూర్తిగా చల్లారినాక మాత్రమే మనం పచ్చళ్ళలో కలుపుకోవాలి. చూసారా, ఇలా కొంచెం కొంచెం కలర్ వస్తుంది. అప్పుడు నురుగు అంతా పోయిన తర్వాతనే మనం పూర్తిగా చల్లారాకనే అందులో కలుపుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసి, ఇది మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. ఇదంతా నురుగంతా పోయిన తర్వాత పూర్తిగా చల్లారినాక మాత్రమే అందులో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారేంత వరకు మనం ఇప్పుడు ఇది ఇంట్లో కలుపుకోవాలండి. మనం కలిపి పెట్టుకున్న ఆయిల్, కారం, ఉప్పు అంతా. ఇదంతా ఇలా వేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా పచ్చి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చడి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అస్సలు తడి అస్సలు ఉండకూడదు, అప్పుడైతేనే బాగుంటుంది. ముక్క కూడా చాలా గట్టిగా ఉంటుంది. చూసారా, ఇలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ప్రతిసారి మా ఆయన చేసేవారు, ఇవాళ మా ఆయన సాయం లేకుండా నేను చేస్తున్నాను. ఎలా ఉంటుందో మా ఆయన వచ్చిన తర్వాత రుచి చూసి చెప్తాడు. ప్రతిసారి మా హస్బెండ్ పెట్టారండి పచ్చడి, ఈసారి నేను పెడుతున్నాను. చూసారా, ఇలా అంతా కలిపి పెట్టుకున్న తర్వాత జార్లోకి ఎత్తేసుకోవాలి. నా దగ్గర ప్రస్తుతానికి జాడి లేదు, డబ్బాలో చేద్దాము. ఇది పూర్తిగా చల్లారింది. ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసుకోవాలి.
ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది పచ్చడి. మీకు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, పోపు పెట్టకుండా కూడా చేసుకోవచ్చు. ఇదంతా ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత తడిని డబ్బాలోకి ఎత్తేసుకుంటే అయిపోతుంది. సంవత్సరం పైన నిలువ ఉండే మామిడికాయ పచ్చడి. చూసారా ఎంత సులువుగా పెట్టుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు డబ్బాలోకి ఎత్తేద్దాం. డబ్బా ఏం తడి లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఏంది ఇందులోకి ఎత్తి పెట్టేసుకోవడమే. ఇది అంతా ఇలా చేస్తుంటే మా ఆయన గారు వచ్చారండి. మా ఆయన సహాయంతో ఇంట్లోకి ఎత్తుదామని చూస్తున్నాను నేను. మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తడి తగలని ప్లేస్లో పెట్టుకోవాలి, ఎవరు తొక్కని ప్లేస్లో పెట్టుకోవాలి. అప్పుడైతేనే పచ్చడి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్న డబ్బాలోకి తీసి పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇది 3 days తర్వాత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి అప్పుడు ఒకసారి రుచి చూస్తే అర్థమవుతుంది. ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ ఒకసారి కొంచెం ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు. నాకు చేసి అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ తక్కువ పడితే కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. ఈ కొలతలకి ఇంత క్వాంటిటీకి ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా పచ్చడి పెట్టేటప్పుడే ముందునే వేడివేడి అన్నం వండాము. పచ్చడి అవ్వగానే వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది కదా అని ముందే అన్నం వండి పెట్టానండి. చూసారా ఇలా వేడివేడిగా అన్నం పచ్చడిలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో కొంచెం వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఇంకా అదిరిపోతుంది. కొత్త ఆవకాయ వేడివేడి అన్నంలో తింటే అదిరిపోతుంది కదా. చూసారా మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అన్నం కోసం. వేడివేడి ఆవకాయ పచ్చడి టేస్ట్ వావ్ సూపర్ ఉందండి. ఇప్పుడు ఇదంతా చుట్టూరా ఏం లేకుండా నీట్గా చేసుకోవాలి. ఇదంతా మనం ఇందులోకి ఎత్తేటప్పుడు ఇందులో కొంచెం చుట్టూరా ఉంటుంది కదా, ఇట్లా ఉంటే ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా చుట్టూరా ఏం లేకుండా నీట్గా తుడుచుకున్న తర్వాత మనం జాడీలోకి తీసుకునేటప్పుడు కూడా చుట్టూ ఏం లేకుండా చూసుకోవాలి. మనం ఇది సంవత్సరం నిలువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటేనే మనకి పచ్చడి సంవత్సరం నిలువ ఉంటుందండి, లేకపోతే బూజు పట్టే అవకాశం ఉంటుంది. ఇలా మొత్తం నీట్గా తుడుచుకున్న తర్వాత ఇలా తెల్లనే ఒక క్లాత్ తీసుకొని మూత పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి తర్వాత పెట్టుకున్నప్పుడు క్లాత్ అవసరం లేకుండా పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు పెట్టుకునేటప్పుడు ఆవిరి మొత్తం దీనికి మూతకు పట్టేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం క్లాత్ వేసి పెట్టుకోవాలి. తర్వాత ఇది 3 days తర్వాత తీసి చూస్తే అప్పుడు ఆయిల్ అంతా పైకి తేలుతుంది. 3 days తర్వాత చూపిస్తాను. ఇలా పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవాలి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. 3 days తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. జాగ్రత్తగా తీసుకోవాలండి, పక్కన వాటర్ గిట్లా ఏం లేకుండా చూసుకోవాలి. చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చిందో.
చుట్టూరా ఆయిల్ అంతా పైకి తేలింది. ఎంత ఆయిల్ వచ్చిందో, ఇంత ఆయిల్ ఉంటేనే మనకి పచ్చడి చాలా బాగుంటుంది, నిలువ కూడా ఉంటుంది. పచ్చడి ఉండడం వల్ల స్టోర్ ఉంటుంది. పచ్చడి ఆయిల్ ఉండడం వల్ల స్టోర్ ఉంటుంది. ఆయిల్ లేకపోతే పాడవే అవకాశం ఉంటుంది. మనం గరిటె పెట్టి కలిపేటప్పుడు కూడా దానికి ఏం తడి లేకుండా చూసుకోవాలి. అప్పుడైతేనే మనకి పచ్చడి ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా నీట్గా ఉన్న గరిటె తీసుకొని చుట్టూరా మొత్తం అడిగేలా కలుపుకోవాలి. అప్పుడే మొత్తం కలుస్తుంది. మనం 3 days తర్వాత చూస్తాం కాబట్టి ఒక్కసారి కలిపి పెట్టుకొని మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడే కావాలంటే ఉప్పు చూసుకోవచ్చు. ఉప్పు కారం ఏమన్నా తక్కువ పడితే వేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. నేనైతే ఏమీ వేయలేదు. మనకి ఈ స్టేజ్లో కావాలనుకుంటే కొంచెం ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత స్టోర్ చేసుకోవడమే. మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.